హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ప్రోమో 3 అయితే చూసేశారు కదండి. అబ్బా! నామినేషన్స్ ఇవి కదా బాబోయ్! ఇన్ని రోజులుగా వీళ్ళలో ఫైర్ ఏమైపోయింది అనుకునేసరికి ఫ్యామిలీ వీక్ వస్తుండేసరికి వీళ్ళ బాండింగ్స్ అన్నీ పటాపంచలైపోయినట్టు అయిపోయాయి పరిస్థితి. ఇక సుమన్ శెట్టి గారు కళ్యాణ్‌ని చేశాడండి. అబ్బా! సుమన్ శెట్టి గారిలో ఇంత ఫైర్ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ చెప్పేసి ఇది చేశారండి. ఇట్లా అని చెప్పేసి పాపం కామ్‌గా వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజు మాత్రము ఆయన పాయింట్ ఒకే ఒక పాయింట్ అయినా కానీ కళ్యాణ్‌నైతే కళ్యాణ్ ఎంత గట్టిగా ఆగండి అంటున్నా నేను ఆగను అన్నట్టుగా అసలకి ఎంత ఫైర్ చూపించారంటే నామినేషన్స్‌లో ఆ కొండని కొట్టిన విధానం చూస్తే అమ్మ బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది లైవ్‌లో. కానీ లైవ్‌లో కూడా కొన్ని పాయింట్స్ అయితే కట్ చేసేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్‌లో వేస్తున్నారు. ఇంకొన్ని లైవ్‌లో చూపిస్తున్నారు. కానీ కంటిన్యూగా లైవ్ కూడా కొన్ని మిస్ చేసేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఫుల్‌గా తెలియలేదు. బట్ ఫైర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ఏ కంటెస్టెంట్స్‌కి కూడా. ఇక సెకండ్ వచ్చేసరికి ఇక కళ్యాణ్ కూడా అదే అనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకే పాయింట్ ఏంటి ఆ యొక్క బాక్సెస్ గేమ్‌లో ఇక నువ్వు సరిగ్గా చూసుకోలేదని సుమన్ శెట్టి గారు చెప్తున్నారు. అన్న మీరసలు పెట్టకుండానే మీరు వాదిచ్చారు కదా అని ఈ కళ్యాణ్ అనమాట. కానీ మొత్తానికి సుమన్ శెట్టి గారైతే నువ్వు నాకు సరిగ్గా పెట్టాలి అనే పాయింట్ చెప్పుంటే నేను ట్రై చేస్తుండేవాడిని. నువ్వు అసలు చెప్పలేదు కదా అని చెప్పి ఆ పాయింట్ మీద చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. నిజంగానే సుమన్ శెట్టి గారిలో చాలా ఫైర్ ఉందని ఈ రోజే అర్థమైపోయింది ఈ పాయింట్స్‌తో. అంటే పాయింట్స్ కూడా తక్కువ పెట్టే పాయింట్స్ ఈసారి మాత్రం ఒకే పాయింట్ అయినా కానీ చాలా గట్టిగా అసలు డిఫెండ్ చేసుకున్నాడని చెప్పాలి. ఇక కళ్యాణ్ కూడా అసలు ఎక్కడా ఆగట్లేదు. వేలు పెట్టి చూపిస్తుంటే నాకు వేలు పెట్టి చూపించకుని సుమన్ శెట్టి గారు చెప్తూ ఉంటే నేను మిమ్మల్ని వేలు పెట్టట్లేదంటే నువ్వు వేలు పెట్టింది నా మీదే కదా, నువ్వు వేలు పెట్టద్దు, వేలు దించు అని చెప్పి అమ్మ బాబాయ్ చాలా బాగా అనిపించింది ఈరోజు మాత్రం సుమన్ శెట్టి గారి నామినేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు. నిజంగానే రీతుని చూస్తుంటే కొన్నిసార్లు ఎంత చిరాకు పుడుతుందంటే అసలుకి సమ్ టైమ్స్ చూస్తే గేమ్స్ కొన్నిట్లో బాగానే ఆడుతుంది. కానీ ఇంకొన్నిట్లో ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు అస్సలు పక్కన వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళు మాట్లాడే ఛాన్స్ లేకుండా కావాలని దాన్ని ఇంటరప్ట్ చేయడానికి మాట్లాడుతూనే ఉంటుంది. పక్కన వాళ్ళు డిఫెండ్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా అసలు దివ్య లాంటి వాళ్ళైతే సరిగ్గా సమాధానం చెప్తారు. కానీ సంజన గారు లాంటి వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఈ అమ్మాయి వాయిస్ పెద్దగా అరుస్తూ ఉంటుంది. నిజంగా అసలుకి ఒరిజినాలిటీ బయటపడిపోతుంది అలాంటి టైంలో. మిగతా టైంలో ఏంటంటే కవర్ చేసేస్తారు కదా, చిన్నగా మాట్లాడడం, అలాగే కొద్దిగా మాటలు రానట్టుగా సార్ మీరంటే నాకు ఇష్టం సార్ ఇట్లా మాట్లాడతారు కదా, ఇలా కవరింగ్ చేసేస్తారు. నామినేషన్స్లో మాత్రం ఒరిజినాలిటీ బయటపడిపోతుంది. ఆమె అన్న ఒక మాటను పట్టుకొని మీ వల్ల నా సంచాలకుగా నేను అంతా డిజాస్టర్ అయిపోయింది నా గేమ్ అంతాను, సో మీరు వరస్ట్ అని మీ గేమే ఆడట్లేదని నన్ను అన్నారు కదా అని చెప్పి సంజన గారి మీద ఆ ఒక్క పాయింట్ నామినేషన్ అయితే చేసేసారు. ఇక దివ్య కూడా తన నామినేషన్ను రీతు మీద చేసి అబ్బా ఇచ్చి పడేసింది. ఎక్కడా తగ్గకుండా నీకు అసలుకి ఏం గేమ్ వచ్చమ్మా, సో వారం అంతా గేమ్ ఆడకుండా కామ్గా కూర్చున్నావు. ఆ యొక్క కెప్టెన్సీ టాస్క్లో కూడా కత్తి పట్టుకునే దాంట్లో కూడా ఫస్ట్ నువ్వే ఓడిపోయావని చెప్పి ఇక సూపర్గా వేసుకుంటారు ఇద్దరు తగాదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.